రైతు సోదరులందరికీ నమస్కారం. తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నాల వరప్రసాద్. నేను జిల్లా ఉద్యానాధికారిగా శ్రీకాకుళం జిల్లాకి వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ జీడి పంట స్థితిగతుల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మన ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి జీడి పంట గురించి తెలియజేయాల్సి వస్తే, ముఖ్యంగా ఇది ఒకప్పుడు అంతర పంటగా ఒక నెగ్లెక్టెడ్ క్రాప్గా ఉండేది. తర్వాత దీని ఒక వైట్ గోల్డ్ అంటే తెల్ల బంగారంగా గుర్తించి ఇది కమర్షియల్గా గ్రో చేయడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో చెప్పుకోవాల్సి వస్తే, మన జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో హార్టికల్చర్ క్రాప్స్ ఉద్యాన పంటలు ఉంటే దాంట్లో సింహభాగం అంటే మేజర్ షేర్ వచ్చేయడానికి జీడిగానే ఉంది. ఇప్పుడు సుమారు 52,250 ఎకరాల్లో జీడి పంటని మన రైతులు పండిస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు దీన్ని సీడ్ ఆరిజినేటెడ్ అంటే గింజని నాటి దాని నుంచి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పంట ఈ క్రాప్ అంతా కూడాను గింజ ద్వారా వచ్చింది. తర్వాత తదుపరి కాలంలో అంటు మొక్కలు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో అంటు మొక్కల్ని మనం ఎక్కువగా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది మన ఉద్యాన శాఖ ద్వారా. ఈ గింజ మొక్క ద్వారా వచ్చిన ఏదైతే పంట ఉందో దానికి దిగుబడి కరెక్ట్గా స్థిమితంగా ఉండదు. అంటే ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఒక చెట్టుకి సుమారు 1 కేజీ రావచ్చు, 2 కేజీలు రావచ్చు, లేదా ఒక బస్తా వరకు రావడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నాయి. అదే అంటు మొక్క మనం కానీ నాటితే అది తల్లి మొక్కకు ఉన్నటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఇంప్రూవ్డ్ వెరైటీస్నే మనం అంటు మొక్కగా మనం ఇస్తాం. కాబట్టి ఎక్కువగా మనం వేస్తున్నటువంటి ఈ అంటు మొక్కలు ఏంటంటే బాపట్ల నుంచి వచ్చినవి. ఎన్ని రకాలు ఉన్నాయి సార్ మొత్తంగా జీడిలో? మన ఏరియా ప్రిఫరబుల్ అంటే మనకి చాలా రకాలు ఉన్నాయండి అంటు మొక్కల్లో వచ్చేటానికి. బీపీపీ వెరైటీ బీపీపీ1, బీపీపీ2, బీపీపీ3, 4 అలా 8 వరకు ఉన్నాయండి. అలాగే వెనుగురులో వెరైటీస్ కూడా ఉన్నాయి. వెనుగురు 1, 2, 3, 4 అలా చాలా రకాలు మనకి ఉన్నా సరే మన ఉత్తరాంధ్రకి మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి బీపీపీ4 అనే వెరైటీ ఎక్కువగా అనువుగా ఉందని చెప్పేసి దాని నుంచి వచ్చిన దిగుబడులు మనకి తెలియజేస్తున్నాయండి. ఇప్పుడు జిల్లా మొత్తం బీపీపీ4 జిల్లా మొత్తం ఇప్పుడు మనం ఏదైతే అంటు మొక్కలు వేస్తున్నామో అదంతా మ్యాక్సిమం బీపీపీ4తో ఉన్నాయి. అదేంటంటే సుమారు ఒక చెట్టుకి ఒక 5 కేజీల నుంచి 6 కేజీలు అంటే ఒక ఎకరాలో ఒక 100 మొక్కలు ఉంటే 500-600 కేజీలు ఎకరాకి వచ్చి దిగుబడి ఇంకా ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉండే రకం అండి ఈ బీపీపీ4 వెరైటీ అండి. ఇప్పుడు ఆల్రెడీ జిల్లాలో సాగు అవుతుంది. ఇది కాకుండా కొత్తగా సాగు చేయాలనుకుంటే ఈ బీపీపీ4ని ఎకరాకి ఎన్ని మొక్కలు ఎలా కేటాయించాలి, నాటడం ఎలా, యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా. బీపీపీ4 ఏదైనా అంటు మొక్క అనుకోండి, ఒక ఎకరాకి అసలు రికమెండెడ్ ఏంటంటే 80 మొక్కల వరకు ఎకరాకి వేస్తారు. ఒక హెక్టేర్కి అంటే 2.5 ఎకరాల్లో 200 మొక్కల వరకు మనం సాగు చేస్తున్నామండి. ఏ వయసులో మొక్కలు పెంచుతారు? మేము సుమారు ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి ఒక మొక్కని మనం రైతులకి ఇవ్వడం జరుగుతుంది. రాయితీపై ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగా ఒక ఎకరాలో 80 నుంచి 100 మొక్కల వరకు రైతులు వేయడం జరుగుతుంది. ఇవి మనం వేసేటప్పుడు మనం ముందు చక్కగా భూమిని దున్నాలండి. ఫస్ట్ ఒక 2 దుక్కులు వేస్తే మంచిది. దాని తర్వాత గుంతలు మనం ఒక ఈ 15 నుంచి 20 అడుగుల దూరంలో గుంతలు తీయాలి. ఆ గుంత వచ్చేటానికి మనం 3 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, అదేవిధంగా 3 అడుగుల లోతుతో మొక్క గుంతలు తీసి ఎండాకాలంలో తీసేసిన తర్వాత ఎండ బాగా తగిలిన తర్వాత పై మట్టి ఏదైతే ఉందో పై మట్టిని కింద వేసేసేయాలి. తర్వాత దాంట్లోని ఈ గత్తము ఫార్మడ్ మాన్యూర్ అంటే పెంట గత్తము, అదేవిధంగా రెడ్ ఎర్త్ ఎర్రమన్ను, ఒక 100 గ్రాములు మన డిఏపి ఇవన్నీ కలిపేసి వేసేసి వర్షాకాలంలో అరౌండ్ జూన్ జూలైలో తొలకరి వర్షాలు వచ్చేటప్పుడు మనం ఆ మొక్కలో కవర్ ఏదైతే ఉందో దాన్ని చింపేసి మధ్యలో సెంటర్లో నాటుకుంటే మనకి ఆ వర్షాలు మనకి జూన్ జూలై నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్ వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. అంటే ఇటు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అయితేనేమి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అయితేనే వస్తూనే ఉంటాయి. నైరుతి ఋతుపవనాలు, ఆ ఋతుపవనాలు వచ్చేటప్పుడు మనకి అక్టోబర్ నవంబర్ కల్లా మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు దానికి ఊత కర్రగట్ట ఎలాగో కడతాం. కాబట్టి మనకి 3వ సంవత్సరం మ్యాక్సిమం 4వ సంవత్సరం కల్లా మంచి దిగుబడులు స్టార్ట్ అవుతాయండి. 3వ సంవత్సరాలకే వస్తాయి. 4వ సంవత్సరం నుంచి
కమర్షియల్గా ఎకనామికల్ దిగుబడి గురించి మాట్లాడదాం సార్. ఈ నాటేటప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏమైనా ఎదురైతే ఎలాంటి ఎన్ని తడులు అందించాలి, ఎలా అందించాలి? మనం వర్షాకాలంలో మ్యాక్సిమం మనకి తడులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. అప్పుడప్పుడు పడుతున్నటువంటి వర్షాలతోనే సరిపోతుంది. లేదంటే ప్రతి వారం 10 రోజులకి వర్షం పడకపోతే ఒకసారి ఒక 5-6 లీటర్లు మొక్కకి నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఒక బిందె నీళ్ళు పోస్తే సరిపోతుంది స్టార్టింగ్లోని. తర్వాత ముఖ్యంగా మనం ఫస్ట్ ఇయర్లో ఎకరాకి 80 నాటాం కదా సార్. 80 ఎంతవరకు మనకి 80 నుంచి 100లో ఎంతవరకు బతికేవి, అన్ని బతికే ఉంటాయి, ఇబ్బందులు ఏమైనా అంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో మనకి మార్టాలిటీ ఎక్కువ ఉంటుందండి. సుమారు ఒక 20% వరకు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ 20% కానీ మళ్ళీ మొక్కలు నాటేస్తే మనకి 100% మనకి వైబిలిటీ ఉంటుంది, మొత్తం వస్తుందండి. మొత్తం 100% అవుతుంది. ఈ 20% ఎందుకు చనిపోతుంది? ఈ మొక్క నాటే టైంలో ఏమేమి చీడపీడలు వచ్చే అవకాశం? అంటే 20 మొక్కలు చనిపోవడానికి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ ఒకటి ఉంటుందండి. షాక్ వల్ల చనిపోతాయి. తర్వాత ఏంటంటే నాటేటప్పుడు కొంతమంది లోపలికి నాటేస్తారు. ఏదైతే అంటుకట్టే భాగం ఉందో అది లోపలికి వెళ్ళిపోయి అక్కడ కులిపోవడానికి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ ఈ పెస్టెంట్ డిసీజెస్ కూడా కొద్దిగా వస్తాయి. ఈ షాక్ వల్ల మ్యాక్సిమం ఒక 20% వరకు చనిపోవడానికి, అంటే మనం బాగా చేస్తే అంత మార్టాలిటీ రాదు. ఓ 10 to 20% వరకు మార్టాలిటీ ఉంటుందండి. అది నెక్స్ట్ ఇయర్ మనం దీంట్లో కవర్ చేసుకోవచ్చు అండి. ఒక రైతు ఎంచుకోవాలి, ఒక దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన కాకుండా ఎక్కడ ఎంత హైట్ ఉంటుంది BPP4 ఎంచుకోమని మీరు? మనము ముఖ్యంగా మనం నర్సరీ నుంచి మనం ఇచ్చేటప్పుడే ఒక 3 అడుగులు పొడవున్న 2 అడుగుల నుంచి 3 అడుగులు పొడవున్నటువంటి మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. దానికి మనం స్టేకింగ్ చేసే ఇస్తారు. లేకపోతే మనం స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ అంటే ఒక వెదురు పుల్లను దాని పక్కన కట్టాలండి. లేకపోతే మొక్క గాలికి ఇలా ఊగేటప్పుడు ఎక్కడైతే జాయింట్ ఉంటుందో మనం గ్రాఫ్టింగ్ చేస్తామండి. అంటు మొక్క అంటే గ్రాఫ్టింగ్ చేస్తాం. ఆ గ్రాఫ్టింగ్ ఉన్న రీజన్ ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది గాలికి. కాబట్టి దానికి ఒక ఒక పుల్ల కానీ లేకపోతే ఏదైనా స్టేకింగ్లా కడితే ఆ గాలి వచ్చినా అది ఓపెన్ ఉంటుందండి. ఒక సంవత్సరం తర్వాత ఏమి గట్టి గాలి వచ్చినా ఏం కాదండి. 1 year మాత్రం మనం కొద్దిగా దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 1 year తర్వాత ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనకి రెండో సంవత్సరం నుంచి మనం నీటి తడులు ఇచ్చుకుని వెళ్తుండాలి. ఏదైతే దానికి సయాన్ అండ్ రూట్ స్టాక్ ఉంటుందండి. మనకు కావాల్సిన సయాన్ మొక్క అండి. అంటే అంటుకట్టిన పై భాగం మనకు అవసరం. ఈ కింద నుంచి రూట్ స్టాక్ మీద ఏదైతే ఉందో, అంటే అంటుకట్టిన భాగాన్ని కింద భాగం ఏదైతే ఉందో దాని మీద కూడా పక్క నుంచి పిలకలు వస్తాయండి. వాటిని మనం తీసేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అవి పెద్ద మొక్కలు అయిపోతే దానివల్ల మనకు పెద్ద యూజ్ ఉండదు. మనం ఏదైతే సయాన్ బ్లాక్ పైన ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని చక్కగా ఉంచడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత మనకు వచ్చేటప్పుడు ఆ అంటు భాగంలో ఒక పాలిథిన్ స్ట్రిప్ కట్టిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఒక 6 months లేకపోతే ఒక 1 year లోపే దాన్ని బాగా గట్టిపడిపోయింది అనుకునేటప్పుడు దాన్ని తీసేసి చింపేసి పడేసేయాలి. లేదంటే అక్కడ మనకి గ్రోత్ తగ్గిపోతుంది అనమాట. ఎప్పటి నుంచి సార్ పువ్వు అవుతుంది? మనకి ఇంతకుముందు చెప్పినట్టు 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి పూత రావడం స్టార్ట్ అవుతుంది. ఈవెన్ 2వ సంవత్సరంలోనే కూడా పూత వస్తుంది. కానీ 2వ సంవత్సరంలో మనం అలౌ చేయకూడదండి. వచ్చిన పూతనాన్ని తీసేసేయాలి. 4వ సంవత్సరం నుంచి వచ్చిన పూతనే మనం అలౌ చేయాలి. 4వ సంవత్సరం నుంచి అయితే మనకి సుమారు ఒక ఎకరాకి 3 బస్తాలు అయితే మినిమం వస్తాయి. 6వ సంవత్సరం నుంచి మనకు సుమారు 6 బస్తాల వరకు మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ అంటు మొక్కల నుంచి. ఓకే సార్. ఒక ఎకరాకి ఎంత సార్ దిగుబడి? ఇప్పుడు మన స్టేట్ యావరేజ్ చూసుకుంటే సుమారు ఒక 350 నుంచి 400 కేజీలు ఎకరాకి వచ్చే ఉందండి. కానీ ఈ అంటు మొక్కల ద్వారా అయితే మనం చేసుకుంటే సుమారు 600 నుంచి 700 కేజీల వరకు, ఈవెన్ 800 యాజమాన్య పద్ధతులు బాగా చేయగలిగితే సుమారు 700-800 కేజీల వరకు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు వాటరింగ్ సరిగ్గా చేయాలండి. ఎరువులు దానికి రికమెండెడ్ డోసెస్ ఉంటాయండి. ఎరువులు వేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే పెంటగత్తం వేయాల్సి ఉంటుంది. దుక్కులు ప్రతి వేసంలో దుక్కులు దున్నాలి. దాని చుట్టూ చిన్న ఏదైతే కలుపు ఉందో కలుపుని ఇమీడియట్ తీసేయాలి. దాని బేసిక్ ప్రిపరేషన్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. డ్రిప్ ఇరిగేషన్ కానీ పెట్టగలిగితే ఇంకా మంచిది. డ్రిప్ ఇరిగేషన్ లేని వాళ్ళు, అంటే బోర్ ఫెసిలిటీ గట్రా లేని వాళ్ళు వాటరింగ్ మాత్రం రెగ్యులర్గా చేసి ఆ బేసన్లో ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసి గడ్డి మొక్కలన్నీ తీసేసి చేయగలిగితే, సరైన మోతాదులు కానీ ఎరువులు ఇవ్వగలిగితే మనకి డెఫినెట్గా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా జీడి ఈ మంచు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఏమేమి ఇబ్బందులు రెక్టిఫై చేసే విధంగా? ఈ మంచు వల్ల మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ డిసెంబర్ జనవరి నెలలో మంచు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. మనకి మంచు వల్ల ఏంటంటే పూత వచ్చిన వెంటనే మనకి రెగ్యులర్గా నవంబర్ డిసెంబర్లో అక్టోబర్లో కొత్త పూత వస్తుంది. ఈ కొత్త పూత మీదే మనకి
కొత్త కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త చిగుళ్ళ మీద పూత వస్తుందండి. ఇది నవంబర్ డిసెంబర్ కల్లా రెగ్యులర్గా వస్తుంటుంది. ఆ పువ్వు వచ్చి అది విచ్చుకునే టైంకి మనకి పరపరాగ సంపర్కం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలిసిందే. ఎప్పుడైతే మంచు పడుతుందో దాని మీద ఉన్న జిగురు లాంటిది, ఆ పువ్వులో ఉన్నటువంటి స్టిగ్మా మీద ఉన్న జిగురు కరిగిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి మేజర్గా మనకి ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరగదు అనమాట. అందువల్ల ఏంటంటే ఈ మంచు పడేటప్పుడు కొద్దిగా మనకి ఈ దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేనె మంచు పురుగు అని చెప్పి కూడా వస్తుంది. ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు టీ మస్కిటో అంటారు, టీ దోమ, తేయక దోమ అంటారు. అదేవిధంగా నల్లి తాలూకా బెడదలు కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేటైతే మనకి గత నవంబర్ డిసెంబర్ నెలలో మనకి వర్షాలు రావడం వల్ల మనకి అప్పుడు చిగుళ్ళు రావడం స్టార్ట్ అయింది. అంటే పూత కొద్దిగా మనకి లేట్ అయింది. దానివల్ల ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు పడుతుందో డిసెంబర్, ఈవెన్ జనవరి ఫిబ్రవరి నెలలో పడుతున్న మంచు నుంచి కొంతవరకు తప్పించుకుంది. ఆల్రెడీ వచ్చిన పూతకి కొంత డ్యామేజ్ జరగవచ్చు కాక, కానీ ఇప్పుడు కొత్త పూత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరిలో కొత్త పూత ఇప్పుడు మొగ్గ దశలో ఉంది కాబట్టి పూత వచ్చే టైంకి మనకి మంచు ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి దిగుబడులు పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పూత వచ్చిన ఈ మంచు ఇబ్బందులు తట్టుకోవడానికి ఏమైనా మందులు లాంటివి ఏమైనా మంచు ఇబ్బందులు తట్టుకోవడానికి మందులు అంటే ఏం లేవండి. మన ప్రొఫైలాక్టిక్ స్ప్రేస్ అటువంటి కొన్ని ఉంటాయండి. అవి కానీ మనం చేసుకోగలిగితే కనుక మనకి ఈ ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు ఇది మేజర్గా వచ్చిన తెగుళ్ళు మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ తేయకు దోమ అయితేనేమి, లేకపోతే నల్లి తాలూకా ప్రభావం అయితే ఉంటాయో దాని నుంచి తప్పించుకోవడానికి మన ప్రొఫైలాక్టిక్ స్ప్రేస్ లైక్ ఇమిడోక్లోప్రిడ్ 0.5 ml in 1 liter వాటర్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫంజిసైడ్స్ కూడా ఉంటాయండి. కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లైటాక్స్ అంటాం. దాన్ని కూడా ఒక 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేయగలిగితే మనకి మొత్తం 3 స్ప్రేయింగ్స్ చేయాలి. ఈ అక్టోబర్ నవంబర్లో ఒక స్ప్రే ఇవ్వాలి. అలాగే అదేవిధంగా డిసెంబర్ జనవరిలో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి మార్చి ఫస్ట్ వీక్లో ఇంకో 3 స్ప్రేయింగ్స్ కానీ ఇవ్వగలిగితే మనకి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.